నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే చాలా ముఖ్యంగా మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపిక గ్రంథంలో గోచార ఫలాధ్యాయంలో ఉన్న ఈ ప్రిన్సిపల్స్ని అప్లై చేసి నేను ఈ ఒక రాశి ఫలితాన్ని చెప్తున్నాను అనమాట. అక్కడ ఏముంది, ఆ ప్రిన్సిపల్ అప్లై చేసినప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు అంటే, రెండో ఇంట్లో గురుగ్రహం ఉచ్చ స్థానంలో ఉండడం వచ్చేసి ఒక ఫైనాన్షియల్ ఫ్లో చాలా బాగుంటుంది. డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇరుక్కున్న డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ ఫ్లో ఉన్నదానికన్నా ఎక్కువ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఈ నవంబర్ నెల ఉంటుందన్నమాట. కానీ 1 సంవత్సరం వరకు ఇలాగే ఉంటుంది, ఎందుకంటే గురుగ్రహం ఇంకా 1 year వరకు అక్కడే ఉంటాడు కాబట్టి. రెండోది, ఇది ఒక సప్తమ భావానికి సంబంధించిన ఇల్లు, అంటే పెళ్ళికి సంబంధించిన ఇల్లు కాబట్టి వివాహ యోగం కూడా ఉంటుంది, వివాహం ప్రాప్తి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చతుర్థ భావంలో శుక్రుడు కొన్ని రోజుల వరకు అక్కడ ఉంటాడు కాబట్టి ప్రాపర్టీ తీసుకునే అవకాశాలు, ల్యాండ్ తీసుకునే అవకాశాలు, ప్లాట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఇష్టపడే ఏదో ఒక వస్తువు, అది గ్యాడ్జెట్ కావచ్చు, అది వెహికల్ కావచ్చు, ఏదో ఒకటి మీరు కొనుక్కునే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఒక మిథున రాశి వాళ్ళకి. దీని జతలోనే పంచమ భావానికి శుక్రుడు వెళ్ళినప్పుడు సంతాన యోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పంచమ భావంలో సూర్యుడు కూడా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, 6వ ఇంట్లో ఉన్న కుజగ్రహం వల్ల అన్నతమ్ముడు మధ్యలో ఒక ఈ ఇష్యూస్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, గొడవలు రావచ్చు. చతుర్థ భావం చాలా బాగుంది, దీనివల్ల ఫ్యామిలీ హ్యాపీనెస్ బాగుంటుంది. అంటే అన్నతమ్ముల మధ్య కాకుండా తల్లి జతలో కావచ్చు, భార్య జతలో కావచ్చు, పిల్లల జతలో కావచ్చు, చాలా మంచి ఒక కమ్యూనికేషన్, ప్రేమ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. దీని జతలోనే ఇంకొక విషయం ఏమిటంటే, నవమ భావంలో ఉన్న రాహు వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీస్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ విదేశానికి వెళ్ళడానికి ఎవరెవరు ట్రై చేస్తున్నారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంది. అలాగే బిజినెస్ని బ్రాంచెస్ ఎక్కువ చేస్తున్న వాళ్ళకి, ఎక్స్పాండ్ చేస్తున్న వాళ్ళకి, అంటే స్కేలింగ్ అప్ అంటారు కదా, అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. దీని జతలోనే ఇంకొక విషయం ఏమిటంటే, వీళ్ళకి ఆరోగ్యంలో కొన్ని ఇష్యూస్ రావచ్చు. యూజువల్గా బుధగ్రహం వచ్చి స్కిన్ రిలేటెడ్ అయిన ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తాడు కాబట్టి బుధగ్రహం కొంచెం జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. ఒకసారి హౌస్ చేంజ్ అయిన తర్వాత అవన్నీ తగ్గుతాయి. ఇది ఈవెన్ స్కిన్ రిలేటెడ్ కావచ్చు, నర్వస్ ఇష్యూస్ కావచ్చు, కానీ వేరే ఇంకేం ప్రాబ్లమ్స్ ఈ ఒక్క మిథున రాశి వాళ్ళకి లేదన్నమాట. దీని జతలోనే దశమ భావంలో శనిగ్రహం ఉండడం, అది వక్రీ అనేట శని ఉండడం వచ్చేసి ఒక్కోసారి ఏమవుతుందంటే
వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో చాలా అనవసరమైనట్టు గొడవలు ఉంటాయి. ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి, ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్నశాస్త్రంలో మల్టిపుల్ దశలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజ్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్లో మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.